హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే మనం దేశాయపల్లి రాములు సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సార్ అయితే మనకి కళాభిరంగంలో అయితే చాలా ఉన్నత స్థాయికి అయితే ఎదిగారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే మనకి సార్కి నంది అవార్డు వచ్చింది కాబట్టి మనం స్పెషల్గా సార్ కోసం అయితే ఇంటర్వ్యూ తీయడం అయితే జరుగుతుంది. సో సార్ వాళ్ళు ఏమేమి కష్టపడ్డారు, అసలు ఎలా ఈ స్టేజ్కి వచ్చారు అనేది మనమైతే వివరాలను అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్ మనకు ఎంతో అవసరం. మన వీడియోస్ని ఇంకొకరికి సజెస్ట్ చేసేలా అయితే చేస్తుంది మీ ఒక్క లైక్ ద్వారా. ఈ మారుమూల ప్రదేశాలలో, మారుమూల గ్రామాలలో చాలామంది కళాకారులు అయితే దాగి ఉన్నారు ఫ్రెండ్స్. వారందరినీ వెలికి తీసి మన యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడమే మన మేధాస్ బిఎన్ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్లీజ్ వ్యూవర్స్, మీ ఎంకరేజ్మెంట్ మనకి చాలా చాలా అవసరం అండి. సో ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి అయితే మన రాములు సార్ వాళ్ళ ఇల్లు అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇట్లా ఉంది, బయట అంతా ఇట్లా ఉంది, పంట పొలాల మధ్యలో అయితే ఈ ఇల్లు ఉంది ఫ్రెండ్స్. సార్ వాళ్ళ ఇల్లు అయితే ఇదే. సార్ వాళ్ళు అయితే బయట ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. నమస్తే మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో చూడండి ఫ్రెండ్స్, సార్ వాళ్ళ ఇల్లు అయితే ఇదే. సార్ నమస్కారం సార్. సార్ ముందుగా మీకు వచ్చిన మెమంటోస్, మళ్ళీ ప్రైజెస్ అండ్ అవార్డ్స్ అన్నీ తీసుకున్నాం సార్. ముందుగా సార్ చెప్పండి సార్, ఈ నంది అవార్డు మీకు ఎప్పుడు లభించింది?
దేశాయపల్లి రాములు సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో సార్ వాళ్ళ ఊరు వచ్చేసి దేశాయపల్లి, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ మీ గురించి అయితే మేము చాలా విన్నాం సార్. మీరు కళాభిరంగంలో ఉన్నారని చెప్పేసి అయితే మేము చాలా విన్నాము సార్. ముందుగా మన ప్రోగ్రామ్ని మీరు ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు సార్? ముందుగా ప్రార్థన గీతంతో ప్రారంభం చేద్దాం మేడం. ఓకే సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః. ఆంగికం భువనం విశ్వ వాచికం సర్వవాణ్యం ఆహార్యం చంద్రతారాది తం వందే వందే సాత్వికం శివం. సార్ చాలా బాగా పాడారు సార్. పని సార్ మీరు అసలు ఈ కళా ప్రస్థానంలోకి ఎలా వచ్చారో వివరించండి సార్. ఓకే మేడం. నా పేరు బురగంజి రాములు. మా అమ్మ నాన్న బురగంజి చిన్నయ్య, బురగంజి మునమ్మ. మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో గ్యాంగ్మెన్గా పనిచేస్తుండే. మా అమ్మ హౌస్ వైఫ్. మమ్మల్ని చిన్నప్పుడు నుంచి మా అమ్మ మా నాన్నలు చాలా కష్టపడి పెంచి పోషించారు. సార్ మీ కుటుంబ వివరాలు తెలియజేయండి సార్. మీ పిల్లలైనా మీ పేరెంట్స్ చెప్పండి సార్. మా కుటుంబం అంటే మా అమ్మ నాన్న, మా అన్న, మా అక్క, మా చిన్నక్క, నలుగురం ఉండి. మా చిన్నక్క చనిపోయింది, మా అన్న కూడా చనిపోయాడు. మా అక్క కూతుర్ని నేను మేనరికంలో పెళ్లి చేసుకున్నాను. నా భార్య, నాకు 2 కొడుకులు. పెద్ద బాబు మ్యారేజ్ అయింది, హైదరాబాద్ ఉంటాడు. చిన్న బాబు నీటికి మొన్న ఎగ్జామ్ రాసిండు, నీట్ ఎగ్జామ్. సార్ మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది సార్? విద్యాభ్యాసం వచ్చేసి మాది ఇక్కడే మా దేశాయపల్లిలోనే పీర్ల మసీదులో మొట్టమొదట ప్రారంభమైంది. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరుమల రెడ్డి సార్ అని గురువు, మా మొట్టమొదటి గురువు అది దిచ్చించింది ఆ సారే. ఇప్పటికి కూడా జీవించున్నాడు తను. తర్వాత నంచర్లకు హై స్కూల్కి పోవడం జరిగింది. 10th క్లాస్ వరకు నంచర్లలో, తర్వాత ఇంటర్మీడియట్ కోజిలో, తర్వాత డిగ్రీ ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో చేయడం జరిగింది. తర్వాత నాది ఎంఎస్సి బిఈడి మేడం. ఓకే సార్. డైరెక్ట్ వికారాబాద్లో చేసిన మేడం. సార్ ప్రస్తుతం మీరు ఏం జాబ్ చేస్తున్నారు సార్? నేను ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాను సార్. మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ సార్? బేసికల్గా ఎడ్జిటీ టీచర్ నేను ప్రస్తుతం. కానీ నాది బీఈడిలో బాటనీ సబ్జెక్టు బయోసైన్స్ నాది, బేసిక్గా బయోసైన్స్. కానీ తెలుగు మీద ఉన్న మక్కువతో ఈ నాటక రంగంలోకి రావడం జరిగింది అన్నది. సార్ మీరు ఈ నాటక రంగంలోకి అంటే కళాభిరంగంలోకి ఏ సంవత్సరంలో అడుగుపెట్టారు సార్? జాబ్ వచ్చిన కొత్తలో 2003 నుంచి నేను ఈ నాటకాలు ప్రవేశం జరిగింది. చెప్పండి సార్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరిని చూసి మీరు ఇట్లా చేయాలని? మా నాన్నగారు చిన్నప్పుడు యక్షగానాలు ఆడించేవారు కదా. తన వెంబడి మేము యక్షగానాలు చూడడానికి పోతూ ఉంటుంటిమి. అయితే ఆ ప్రోద్బలం అనుకోండి, మా నాన్నగారి ప్రోద్బలమే. తర్వాత నంచలలో నేను 98లో వివి సిస్టమ్ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు విద్యా వాలంటరీగా నేను అపాయింట్మెంట్ అయినప్పుడు కిష్టప్ప సారు, అంజలియా సారు వాళ్ళంతా మాకు కోవర్కర్స్ అన్నమాట, కొలీగ్స్. వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళు అప్పటికే సీనియర్ నటులు,
40-30 సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళని చూసి ఈ జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళు చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి సార్ కూడా మాకు పద్యాలు నేర్పించేవాళ్ళు. సార్తో పాటు మేము ఎన్నో నాటకాలు ఆడి హాస్యనటుడిగా చాలా చాలా తను మమ్మల్ని నవ్విస్తూ ఉండేవాడు. అట్లా పద్యాల మీద మక్కువ పెరిగి నాటకాల మీద అభిరుచి కలిగి ఈ ప్రవృత్తిగా ఉపాధ్యాయ వృత్తి ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిగా నాటక రంగానికి ఎంచుకోవడం జరిగింది మేడం. సార్ మీ గురువు ఎవరు సార్? మా మొట్టమొదటి గురువు తిరుమల రెడ్డి సారు. నాటక రంగంలో శ్రీనివాసరాజు అని ఉండే, తర్వాత జగన్నాథరాజు, ఎక్కువ శాతం జగన్నాథరాజు నాటక ఆధ్వర్యంలో ఎక్కువ నాటకాలు ఆడడం జరిగింది. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు సార్? సుమారుగా 200 ప్రోగ్రామ్స్ వరకు చేసినాం మేడం. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ప్రదర్శన చేయడం జరిగింది. సార్ మీరు అన్నిటికన్నా మీకు ఎక్కువగా పేరు తెచ్చిన నాటకం ఏది సార్? నాకు ఎక్కువ పేరు తెచ్చిన నాటకం అంటే భక్త పుండరీక, తర్వాత కృష్ణాంజనేయ యుద్ధం, హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర, ఈ 3 నాటకాలు బాగా ఇంప్రెషన్ మేడం. సార్ మీరు ఎక్కువగా ఏ పాత్రలు వేసేవారు సార్? నేను కృష్ణుడు, అర్జునుడు, నారదుడు, యయాతి, తర్వాత సత్యశీలుడు, సత్యకీర్తి, శుద్ధోధనుడు, ఇలా 9 నాటకాలు 9 ప్రదర్శనలు చేయడం, అంటే 9 పాత్రలు వేయడం జరిగింది మేడం. అట్లా. సార్ మీకు ఎక్కువగా ఇష్టమైన పాత్ర ఏది సార్? నాకు ఇష్టమైనది కృష్ణుడి పాత్ర మేడం. కృష్ణుడి పాత్ర, అందుకే మనకి ఫోటో అక్కడ చూస్తున్నారా చూడండి వ్యూవర్స్, అక్కడ ఫోటో మేడం చాలా బాగుంది సార్. మనకి ఒక నిజమైన కృష్ణుని ఫోటో లాగానే అనిపిస్తుంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మీకైతే మేము నంది అవార్డ్స్ అయితే వచ్చాయి చూస్తున్నాము. సో మనకి ఏ నాటకం ద్వారా వచ్చాయి సార్? అంటే ఈ నంది అవార్డు నాటకం ద్వారా రాలేదు మేడం. నాటకాలు వేసిన తర్వాత మేము అప్లికేషన్ చేసుకున్నాము. తెలుగు వెలుగు వాళ్ళు మనకి అప్లికేషన్ చేయమని నోటిఫికేషన్ ఇస్తే అప్లై చేసుకున్నాము. తర్వాత మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కూడా అప్లై చేసుకోమని వేస్తే అప్లై చేసినాం. చేసిన తర్వాత మాకు వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఈ అవార్డ్స్ కానీ, తర్వాత ప్రశంస పత్రాలు కానీ, అవన్నీ మేము పేపర్ కటింగ్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మమ్మల్ని సెలెక్షన్ చేసి ఈ నంది అవార్డు ఇవ్వడం జరిగింది మేడం. సార్ మీకు ఎన్ని రాష్ట్ర స్థాయి అవార్డ్స్, డిస్ట్రిక్ట్ స్థాయి అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి సార్ మొత్తం? అంటే రాష్ట్ర స్థాయిలో ప్రముఖుల చేత మీదుగా చాలామంది మనకు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సినీ రచయిత, గుమ్మడి గోపాలకృష్ణ, తర్వాత రమణాచారి, తర్వాత దీక్షితులు గారు, శివపార్వతి, రంగనాథ్ గారు, హీరో శ్రీహరి గారు, ఇలా చాలామంది చేతుల మీదుగా నేను సన్మానాలు పొందడం జరిగింది మేడం. వరంగల్లో నాటకానికి, అది సత్య హరిశ్చంద్ర నాటకానికి మొదటి ప్రైజ్ వచ్చింది మేడం. తర్వాత ప్రొద్దుటూరులో, అనంతపూర్లో భక్త పుండరీక నాటకానికి 3వ ప్రైజ్ వచ్చింది మేడం. మేము నంది అవార్డ్స్ కూడా పోవడం జరిగింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విజయనగరం, అలా తర్వాత కర్నూలు, తిరుపతి, ఇలా చాలా ప్రాంతాల్లో ప్రదర్శన చేయడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో ప్లస్ జిల్లా స్థాయిలో మన మహబూబ్నగర్ కానీ, హైదరాబాద్ కానీ, రవీంద్ర భారతిలో త్యాగరాజ గాన సభలు, సుందరయ్య కళాక్షేత్రము, తర్వాత వరంగల్, ఖమ్మము, ఇలా దాదాపుగా అన్ని ప్రదేశాల్లో నాటక ప్రదర్శనలు చేయడం జరిగింది మేడం. సార్ మీకు ఈ గోల్డెన్ నంది తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండే సార్? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి, చేయలేనటువంటి పని ఒక మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కళాకారునికి ఈ ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి కళ ఇంకా మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మెగా ఎంటర్ప్రైజ్ వాళ్ళకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నన్ను గుర్తించి గోల్డెన్ నంది అవార్డు ఇచ్చినందుకు మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ముఖ్యంగా శిరీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఈ అవార్డుని మధుబాబు గారు, తర్వాత ముంతాజ్ గారు, స్వామి, ఇలా చాలామంది సినీ యాక్టర్స్ వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది మేడం. ఎక్కడంటే మన బిర్లా ఆడిటోరియం, భాస్కర ఆడిటోరియంలో ఇవ్వడం జరిగింది మేడం. సార్ మీరు ఎన్ని నాటకాలు వేశారు, ఎన్ని పాత్రలు అభినయించారు, మీకు ఇష్టమైన ఒక 2 పద్యాలు అయితే పాడండి సార్. ఓకే మేడం. సత్య హరిశ్చంద్ర నాటకంలోని బలిజపల్లి లక్ష్మీకాంత కవి రాసినటువంటి పద్యం వినిపిస్తాం మేడం. సరే సార్. కష్టములెట్టున్నను పుణ్యక్షేత్రమైన వారి
దర్శించి ధన్యమైతుంది. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి పావన క్షేత్రముల వాసి దేవి పావన క్షేత్రముల వాసి వారణాసి ఇంకొక పద్యం మేడం. పాడండి సార్. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజశ్రీ, నేను ఏకాకినా? కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు వెంట వచ్చున్నది అదే సత్యము, అదే యశస్సు. తిరమై సంపదలెల్ల వెంటలు కరీతి సాయిరా. ఏరికి కేసరికి ఏ ప్రాణి విధించెనో విధి, ఇది అవశ్య ప్రాప్యము. అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజే అది అది కాలానుకూలంగా ఎక్సలెంట్ సార్. చాలా బాగా మీరైతే ఎంత రాగాలు తీసి ఇట్లా పాడతారు అని అసలు మేమైతే ఎప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడైతే చాలా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది సార్. అసలు శ్రీకృష్ణ రాయబారంలోని ఇంకొక పద్యం వినిపిస్తాం మేడం. సరే సార్, వినిపించండి. చెల్లియో
నన్ను సైచిదను తొల్లి గతించే నేడు నన్ను దూతగవం సన్నిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదవో లేక ఎల్లి రణంబె కూర్చదవో పొందు చేసెదవో రణంబె కూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర ఎక్సలెంట్ సార్. అసలు మీ పాటకి మన హార్మోనియం తోడైతే ఇంకా మీ పాట ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అసలు వర్డ్స్ అనేది లేదు. ఎందుకంటే నా ప్రజెంట్ జనరేషన్లో కళలు అంటేనే అందరూ ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. సో అలాంటి సమయంలో మేము ఇట్లా వినడం ఇవన్నీ చూడడం అంటే ప్రైజెస్ ఇవన్నీ చూడడం అంటే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది సార్. చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇట్లాంటి వీడియో కానీ చేయడం నా అదృష్టం అని నేను కానీ భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ మీరు అయితే కళాభిరంగంలో మీ ప్రయాణం ఎట్లా అయితే కొనసాగిస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు మీ ఫ్యామిలీలో మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉంటాయి సార్, దాని గురించి వివరించండి. అవును మేడం, ఇబ్బందులు అయితే ఉంటాయి మేడం. ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల్లో విజయనగరం అంటే నియర్ ఒరిస్సా దగ్గర. ఎన్ని డేస్ ఉంటారు సార్ దూరం? ఒకవేళ పోయినా మీరు ఎన్ని డేస్ ఉండాలి? 3-4 రోజులు, వారం రోజులు కూడా పట్టవచ్చు మేడం. ఒక్కోసారి జర్నీకి 2 రోజులు, ఆడ ప్రోగ్రామ్కి 2 రోజులు, ఆడ అట్లా నంది నాటకాలు కాబట్టి ప్రోగ్రామ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఒక కొన్ని రోజులు వారం కూడా మేము అక్కడ ఉండి ప్రదర్శన చేయడం జరిగింది మేడం. ఉండాల్సిందే, దూరం ఉండాల్సిందే మేడం. అలాంటప్పుడు మీ పిల్లల స్టడీస్ అట్లా ఎట్లా స్టడీ మీద కొద్దిగా ఇబ్బంది అయింది మేడం. ఎందుకంటే మా మేడం పెద్దగా చదువుకోలేదు కాబట్టి చదువుకున్న నేను సాయంత్రం పూట వాళ్ళని కూర్చోబెట్టుకుని చదివించుకోలేకపోయినా అది మైనస్ పాయింట్ అనుకోండి. అయినా మా పిల్లలు ఎలాంటి చిలిపి చేష్టలు చేయకుండా ఇంట్లోనే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు. పెద్ద బాబు బీఈడీ చేశాడు. తర్వాత ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న బాబు నీట్కు ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడు మేడం. మొన్న రాశాడు. ఆ విధంగా మొత్తం మీద అయితే నాకైతే ఫ్యామిలీ పరంగా అయితే పిల్లల స్టడీ విషయంలో అయితే కొద్దిగా శ్రద్ధనే చేసినేమో అనిపిస్తుంది మేడం. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీని వదిలి 10 days 15 days దూరం ఉన్నప్పుడు సో మీకు టెన్షన్స్ మీకు ఉంటాయి. సో ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీ లోటు అనేది మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా తెలుస్తుంది మేడం. సార్ అయితే మీరు ఇప్పటిదాకా ఎన్ని పద్యాలు అయితే పాడినరు కదా సార్. సో మీరు ఆ పాటలను ఎట్లా ప్రాక్టీస్ చేస్తుండేవారు సార్? ఎట్లా నేర్చుకుంటుండేవారు? మీకు ఎంత టైం పట్టేది అసలు? పాటలు పద్యాల కంటే కొన్ని నెలలు పట్టేది మేడం. ఒక 3-4 నెలలు మేము ప్రాక్టీస్ చేసి ప్రోగ్రామ్ చేసేవాళ్ళము. ఒక ప్రోగ్రామ్ ఉందంటే ముందే 4 నెలల వరకు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. చేసి రిహార్సల్ చేసిన తర్వాతనే సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే స్టేజ్ మీదకి పోవడం జరుగుతుంది మేడం. అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ మాకు కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా అటెండ్ చేయడం జరిగింది. సో మరి మీకు ఎట్లా సార్, ఎట్లా కష్టం అనిపించేదా? ఎట్లా సులభంగానే నేర్చుకున్నారా? మొదట్లో కొద్దిగా హార్మోనియం మీద మేము ఎప్పుడు పాడలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపించింది మేడం. అయినప్పటికీ కూడా చేయాలి, ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఈ వేషం వేయాలి, ఈ పాత్రను ధరించి దాన్ని పరిపూర్ణం చేయాలి అనే ఉద్దేశంతో నాకు కష్టపడి ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం జరిగింది మేడం. చాలా చాలా బాగా
వివరించారు సార్ మీ కష్టాలను, మీ ఫ్యామిలీ పరంగా ఉన్న కష్టాలను. సో ఇంతలో ఇన్ని కష్టాలు పడి ఇంత ఇదిలో మీకైతే ఇట్లా ప్రైజెస్ వచ్చినప్పుడు ఎట్లయినా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు అన్నిటికంటే ఎక్కువగా హ్యాపీ మూమెంట్ ఏదో చెప్పండి సార్. అంటే ప్రైజ్ వచ్చిన మూమెంట్ అట్లనే ఏం లేదు సార్, మీకు ఎక్కువగా హ్యాపీ అనిపించింది ఎప్పుడు అన్నట్టు. అంటే హ్యాపీ అనిపించింది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మేము ప్రదర్శనలు చేస్తుంటాం కదా మేడం, ప్రేక్షకులు ఒక్కోసారి నచ్చినటువంటి పద్యాన్ని వన్స్ మోర్ అంటుంటారు, క్లాప్స్ కొడుతుంటారు కదా. ఆ ప్రేక్షకుల యొక్క చెప్పట్లే పంచపక్ష పరమాణాలుగా స్వీకరించడం జరిగింది. అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ పద్యాన్ని బాగా నచ్చి మళ్ళీ పాడండి అని వన్స్ మోర్ అంటారు కదా, అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి సందర్భాలు చాలా వచ్చినాయి మేడం నాకు. అయితే సార్ నేనేమనుకున్నానంటే మీరు ఇప్పుడు హ్యాపీ మూమెంట్ చెప్పండి అంటే నాకు ఇట్లా ప్రైజ్ వచ్చినప్పుడు చెప్తారని అనుకున్నా. కాదు, ప్రజల యొక్క మన్ననలు అంటే ఏ విధంగా అంటే, ప్రజలు మనకి వన్స్ మోర్ అని మీరు పాడినప్పుడు వన్స్ మోర్ అని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ కొట్టే చప్పట్లే మాకు ఆనందం, మాకు గ్రేట్ అని చెప్పే మీ మాటలు మాకు చాలా గ్రేట్ అనిపించినాయి సార్. అసలు చాలా చాలా బాగా వివరించారు. అసలు మాకు ప్రజలు కొట్టే చప్పట్లే మాకు అవార్డులతో సమానం అనే మాట చాలా బాగుంది సార్. అసలు చెప్పండి సార్. దాంతో పాటు ప్రోత్సాహాలు అప్పుడప్పుడు ఇలాంటి అవార్డ్స్ అనేవి మనకు రావడం వల్ల కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత బాధ్యత కూడా పెరుగుతుంది మేడం. దాంతో పాటు అవును సార్, ఇంకా మంచిగా చేయాలి అని, ఇంకా బాగా చేయాలి, ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి, ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, చాలా ప్రోగ్రామ్స్ చేయాలని ఉత్సాహం అనేది వస్తుంది మేడం. అసలు వాస్తవానికి అయితే ప్రేక్షకుల మన్నలనే అన్నిటికన్నా అవార్డ్స్ అని మేడం. అదే సార్, అవార్డ్స్ అంతే. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, మీరు సొంతంగా కొన్ని పాటలు కొన్ని పద్యాలు రచించినరైతే మేమైతే విన్నాము. సో మీరు ఒక పాట సార్, బాల కార్మికుల గురించి రాసిన పాట అయితే చాలా బాగుంది. ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఆ పాటను పాడండి. సరే మేడం. నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు బాల కార్మికుల గురించి కానీ, తర్వాత వానాకాలంలో ఎండలు కురిస్తే ఎండలు కొడితే ఎట్లా ఉంటుందనేది, తర్వాత కరోనా టైంలో కూడా కరోనా మీద 2 సాంగ్స్ కూడా రాసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది మేడం. బాల కార్మికుల గురించి అడిగారు కాబట్టి ఒక పాట, ఒక 2 లైన్లు మాత్రం పాడతాను మేడం. సరే సార్. చేను సెలగాలంటూ పనిలోనని వచ్చి ఆడి పాడే వయసు కష్టాల పాల్చేసి బడికి పంపే బదులు పనికి పంపిస్తేనే, బడికి పంపే బదులు పనికి పంపిస్తేనే వారికి వచ్చే కష్టమే చెల్లమ్మ ఏమని చెప్పుదునే, చెల్లమ్మ వారికి వచ్చే కష్టమే చెల్లమ్మ ఏమని చెప్పుదునే చెల్లమ్మ. కొండ కోనలోన ముళ్ళ పొదలలోన కందిరీగలు గుట్టు కాళ్ళ కొమ్ములు గుట్టు పాము తేలు గుట్టి ప్రాణమేమవచ్చు, పాము తేలు గుట్టి ప్రాణమేమవచ్చు. నీ బిడ్డ ప్రాణములే చెల్లమ్మ నీ చేతిలో ఉన్నదే, చెల్లమ్మ నీ బిడ్డ ప్రాణములే చెల్లమ్మ నీ చేతిలో ఉన్నదే. పలికి పంపే మరియు పలికి పంపిస్తే విద్యతో మంచి బుద్ధి కలిగినట్టు ఆట పాటల్లోన ఆనందం ఉంటారు, ఆట పాటల్లోన ఆనందం విన్నారు. చక్కగా బోధించి పంతులు ఉన్నారు, చక్కగా బోధించి పంతులు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యము చెల్లమ్మ ఇప్పుడే బడికి పంపు, చెల్లమ్మ ఇంకెందుకు ఆలస్యము చెల్లమ్మ ఇప్పుడే బడికి పంపు చెల్లమ్మ. మనము చేసేదంతా మన పిల్లల తప్పు ధనము సంపాదిస్తే దొంగలు దోచరు, చదువు చదువుకుంటే ఎవరు దోచరు, చదువు చదువుకుంటే ఎవరు దోచరు. పిల్లలు బాగుంటేనే దేశమే బాగుంటునే చెల్లమ్మ, పిల్లలు బాగుంటేనే చెల్లమ్మ దేశమే బాగుంటునే చెల్లమ్మ. పాఠశాల కొరకు బడి పిల్లల కొరకు ప్రభుత్వం వారు ప్రతి ఏటా డబ్బులు కోట్లు కోట్లు తెచ్చి ఖర్చు పెడుతున్నారు, కోట్లు కోట్లు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. మన బతుకు మారాలని చెల్లమ్మ, మన రాత మారాలని చెల్లమ్మ, మన బతుకు మారాలని చెల్లమ్మ, మన రాత మారాలని చెల్లమ్మ. అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, పిల్లలను పెంచే తల్లిదండ్రులారా, గ్రామంలో ఉన్నట్టు గ్రామ ప్రజలారా, గ్రామంలో ఉన్నట్టు గ్రామ ప్రజలారా, నా మాటలో వినరే చెల్లమ్మ, నీ ఆట మార్చుకోరే చెల్లమ్మ, నా మాటలో వినరే చెల్లమ్మ.
పాట అయితే చాలా చాలా బాగా వచ్చింది. సొంతంగా మీరే రాసిండ్రా సార్? అవును మేడం, నేనే రాసిన మేడం. సొంతంగా. ఇంకొక వానాకాలంలో ఎండలు కొడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది దాని మీద ఒక పాట రాసిన మేడం. ఓకే సార్, పాడండి సార్. ఇవి ఏమి ఎండలు రన్నో బయటకి వెళ్తే ముందు పట్టుమంటున్నది, ఇవి ఏమి ఎండలు రన్నా, ఇవి ఏమి ఎండలు రన్నో బయటకి వెళ్తే ముందు పట్టుమంటున్నది, ఇవి ఏమి ఎండలు రన్నా, రాళ్ళ మీద కళ్ళు సురుమంటున్నాయి, రాళ్ళ మీద కళ్ళు సురుమంటున్నాయి, రోడ్డు మీద కళ్ళు చెరుమంటున్నాయి, ఇవి ఏమి అబ్బా ఇవి ఏమి అలా ఇవి ఏమి ఎండలు రన్నో బయటకి వెళ్తే ముందు పట్టుమంటున్నది, ఇవి ఏమి ఎండలు రన్నా. చెరువుల బావుల నీరెండిపోయాను, త్రాగడానికి మంచి నీరు కరువయ్యాను, చెరువుల బావుల నీరెండిపోయాను, త్రాగడానికి మంచి నీరు కరువయ్యాను, తినడానికి మనకు తిండి కరువచ్చాను, ఇది ఏమి అబ్బా ఇది ఏమి అరే ఇది ఏమి ఎండలు రన్నా, బయటికి వెళ్తే పట్టుమంటున్నాను, ఇది ఏమి ఎండలు రన్నా. అప్పులెక్కువాయే ఆశ చెదిరిపాయే, వాన రాకపాయే చెరువు నిండాపాయే, వాన రాకపాయే చెరువు నిండుపాయే, అప్పులెక్కువాయే ఆశ చెదిరిపాయే, పల్లెవాసులంతా పట్నాల పాలరి, అర ఇది ఏమి ఎండలు రన్నా, బయటికి పట్టుమంటున్నాను, ఇది ఏమి ఎండలు రన్నా, ఇది ఏమి ఎండలు రన్నా, బయటికి పట్టుమంటున్నాను, ఇది ఏమి ఎండలు రన్నా. ఇలాంటి పాటలు రాయడం జరిగింది మేడం. ఎక్సలెంట్ సార్, చాలా బాగున్నాయి, వర్డ్స్ బాగున్నాయి సార్, దీని లోపల చాలా బాగున్నాయి, మీనింగ్ఫుల్. సార్ మీరు రాసిన పాటలలో అయినా కానీ పద్యాలలో అయినా కానీ ఒక పాటను వినిపించండి సార్. నేడు అందరు ఇంగ్లీష్ మీడియంనే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం వేస్తున్నారు. అవును సార్. తెలుగు భాషను విస్మరిస్తున్నారనే ఉద్దేశంతో తెలుగు భాష మీద ఒక పాట రాసిన మేడం, అది మీకు వినిపిస్తా. సరే సార్. అమ్మ భాషను రోసి అన్య భాషల చూసి పరభాష ముసుగులో పడబోకు సోదరా, భాషను కనవేరా, తీయని భాషను కనవేరా, తీయని భాషను కనవేరా, తెలుగులోని నీవు తెలియని వారికి, తెలుగులోని నీవు తెలియని వారికి, తెలుపగా నీవుడు దీక్షను బోను, తెలుపగా నీవుడు దీక్షను బోను, భాషను కనవేరా, తీయని భాషను కనవేరా. తేట తెలుగు భాష ఖ్యాతిగాంచగవలెను, తేట తెలుగు భాష ఖ్యాతిగాంచగవలెను, ముద్దులొలికే భాష శుద్ధులను చెప్పేను, ముద్దులొలికే భాష శుద్ధులను చెప్పేను, పరభాష మోజులకు పాపులాటెందులకు, పరభాష మోజులకు పాపులాటెందులకు, తల్లి పాలను బ్రోల తనివి తీరునా మనకు, తల్లి పాలను బ్రోల తనివి తీరునా మనకు, భాషను కనవేరా, తీయని భాషను కనవేరా, రాగము భోగము రమ్యమైన వేళ, రాగము భోగము రమ్యమైన వేళ, యాస భాషలతోటి పులకించే ఈ వేళ, యాస భాషలతోటి పులకించే ఈ వేళ,
కృతము చేయుదము కన్న భాషే మనకు కాని భాషయేనా కన్న భాషే మనకు కాని భాషయేనా విశ్వవ్యాప్తము చేయ ప్రతిభూనుగమోయి విశ్వవ్యాప్తము చేయ ప్రతినభూనుగమోయి భాషను కనవేరా తీయని భాషను కనవేరా తీయని భాషను కనవేరా. మేడం సూపర్ సార్, చాలా బాగుంది. వర్డ్స్ అయితే చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి సార్. తెలుగు భాష తేనెలూరు భాష అని కానీ అంటారు కదా, తేనెలూరు భాష. తేనెలూరుకు భాష అని చాలా చాలా బాగా ఆ వర్డ్స్కి ఇది సూట్ అయినట్టు అనిపిస్తుంది సార్. అసలు అంత బాగుంది థ్యాంక్ యూ మేడం. సార్. చాలా చాలా బాగా పాడిండ్రు మీరైతే. సార్ ఇంకా మీరు మన మున్ముందు మీరు చేయబోయే నాటకాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే మాకు ఒక కళా పరిషత్ ఉంది మేడం, మైత్రి కళా పరిషత్ మంచల గేట్ అని. ఆ కళా పరిషత్ లోపల భాగంగా చాలా నాటకాలు ఆడినాం. ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాం. మునుముందు ఇంకా కొత్త నాటకాలు నేర్చుకొని, ముఖ్యంగా గురువు కొద్దిగా ఏజ్ అయ్యిండు, 86 సంవత్సరాలు ఉన్నాయి తనకు చేతన కావడం లేదు, కాళ్ళు చేతులు వాచినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. గురువు లేక మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మంచి గురువు దొరికితే ఖచ్చితంగా మంచి ప్రదర్శన ఇచ్చి నంది అవార్డు వరకు కూడా మళ్ళీ ప్రదర్శన చేయడానికి మేము కృషి చేస్తాం మేడం. ఓకే సార్. ఇంకా సార్ మన ముందు తరాల వరకు మన ఫ్యూచర్ జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? నేడు కంప్లీట్గా మోరల్ వాల్యూస్ తగ్గిపోయినాయి మేడం. ఈ నైతిక విలువలు పెరగాలి ప్రజల లోపల, జనాల లోపల అంటే ఖచ్చితంగా ఇలాంటి నాటకాలు కానీ, పద్యాలు కానీ, గేయాలు కానీ ప్రజల్లోకి బాగా వెళ్ళి వాళ్ళ లోపల నైతిక విలువలు డెవలప్ చేయడానికి కోసమే మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఈ నాటకాలు అనేటివి ఖచ్చితంగా మనసుల యొక్క మార్పును తీసుకొస్తాయి, మన జీవనశైలిని ఖచ్చితంగా చేంజ్ చేసేస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సత్య హరిశ్చంద్రుడు నాటకంలో హరిశ్చంద్రుడు సత్యమే పలికి ఎన్ని కష్టాలైనా కూడా సత్యాన్ని పలికి చివరికి తన రాజ్య సర్వస్వాన్ని కూడా కోల్పోయి మరి భార్య పిల్లల్ని అమ్ముకొని తను కూడా అమ్ముకొని ఆ విధంగా తను అమ్ముకొని కూడా తన సత్యాన్ని నిరూపించుకున్నాడు. తర్వాత భక్త పుండరీక నాటకంలో తల్లిదండ్రుల యొక్క సేవ చేయకుంటే ఏ విధంగా అతను బాధపడతాడనే ఆ నీతి అనేది భక్త పుండరీక నాటకంలో ఉంటుంది. ఇలాంటి నాటకాలు ప్రేక్షకుల లోపల ఒక మంచి మోరల్ వాల్యూస్ని, నైతికలను తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను మేడం. దానికోసమే ఈ కళను ఎంచుకొని, కళారంగాన్ని ఎంచుకొని నాకు టైం ఉన్నప్పుడల్లా, వీలున్నప్పుడల్లా ఈ కళలకు నేను సహకారం అందిస్తున్నా, నా వంతు కృషి చేస్తున్నా మేడం. అయితే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ ఇప్పటికి నవ జనరేషన్ ప్రజెంట్ పిల్లలకి అంటే ఈ రోజులలో తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువైపోయింది, మోరల్ వాల్యూస్ తగ్గిపోయినాయి. కాబట్టి పిల్లల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోరల్ వాల్యూస్ డెవలప్ చేయడం కోసమే నేను డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే ఈ నాటకాలన్నీ తీసుకుని వాళ్ళకు మోటివేట్ చేస్తున్నాను. మోటివేట్ చేస్తున్నారా సార్? మీరు కొంతమంది గ్రూప్ని కానీ ఏమైనా తయారు చేసినారా సార్? ఇట్లా మీరు ఎట్లయినా మీరు స్కూల్కి వెళ్తారు కదా సార్? పిల్లల్లో నేను ఖచ్చితంగా స్కూల్లో నేను ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క సేవ చేయమని చెప్తాను మేడం. ఉదయం వచ్చేటప్పుడు, స్కూల్కి వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న ఎవరైనా కూడా ఇంటి దగ్గర ఎవరున్నా వాళ్ళ పాదాభివందనలు చేసి రండి అని నేను ఖచ్చితంగా చెప్తాను మేడం. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన ఎంత తన దొంగ అయినా ఏమైనా కూడా ఖచ్చితంగా తల్లి ప్రేమ అనేది ఉంటుంది. అందుకోసమనే ఉదయం వచ్చేటప్పుడు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు తల్లిదండ్రి దీవెనలు తీసుకొని, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని, వాళ్ళ పాదాభివందనాలు చేసి రమ్మని నేను పిల్లలకు సూచిస్తున్నాను మేడం. చాలామంది పిల్లలు చేస్తున్నారు, ఆ విధంగా ఆచరిస్తున్నారు కూడా. అయితే ఏమైనా పిల్లలకు కానీ మీరు ఇలాంటివి ఏమైనా ప్రోత్సహిస్తున్నారా సార్? ప్రోత్సాహం అంటే నేను స్కూళ్ళల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను మేడం. పిల్లల చేత కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళ లోపల మోరల్ వాల్యూ డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మేడం. పిల్లల లోపల నైతిక విలువలు పెంచడం కోసం నైట్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు కానీ, తర్వాత చిన్న చిన్న మోరల్ వాల్యూకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, మోనో యాక్షన్ కానీ ఇలాంటివి చేస్తూ వాళ్ళ లోపల కొద్దిగా నైతిక బాధ్యతలను, నైతిక విలువలను పెంచడం కోసం కృషి చేస్తున్నాం మేడం.
చాలా నా ప్రాంతాల్లో కొన్ని స్కూళ్ళల్లో నైట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళ హెడ్ మాస్టర్ల ద్వారా కానీ ఊరు గ్రామ ప్రజల ద్వారా కానీ వాళ్ళ సన్మానాలు కూడా చేయడం జరిగింది మేడం. ఆ విధంగా చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా మేడం. అంటే పిల్లలకైతే మీరు ఖచ్చితంగా నేర్పిస్తున్నారు? ఖచ్చితంగా నేర్పియాలి. ఎందుకంటే సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మీకైతే అన్నీ వచ్చు, ఏ నాటకం ఎట్లా చేయాలి, దేనికి ఏం కావాలనేది మీకు తెలుస్తాయి కదా సార్. సో ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఏం తెలియదు కాబట్టి మీరు మీ నుంచి వాళ్ళకి ప్రోత్సాహం దొరికితే వాళ్ళు కానీ ఫ్యూచర్లో నేర్చుకొని మీ అంతటి ఎత్తుకు ఎదుగుతారని. పిల్లలకు స్కూళ్ళల్లో కూడా నేను పద్యాలు వాడి వినిపిస్తాను మేడం. అంటే నాటక రంగంలో ఎట్లా స్టైల్లో ఉంటాయో ఆ స్టైల్లో నేను పద్యాలు వినిపించి ఈ విధంగా రాగయుక్తంగా పాడితే బాగుంటుంది వాళ్ళ ముందర ప్రదర్శన. తర్వాత ఏమన్నా సాంగ్స్ కానీ చిన్న చిన్న పద్యాలు కానీ అలాంటివి వింటుంటే వాళ్ళకి ఆసక్తి ఆ రంగంలో, కళారంగంలో కొద్దిగా ముందుకు తీసుకుందామని ఉద్దేశం వాళ్ళ లోపల కలుగుతుంది. కాబట్టి ఎట్లా సార్, ఎట్లున్నారు సార్ ఇప్పుడు పిల్లలు? మన పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలకి ఇట్లా మనలాగా రాగాలు అవన్నీ పాడడం ఈజీగానే అవుతుందా లేకపోతే కష్టం అవుతుంది? ఇప్పటి పిల్లలకు ఎలాంటి పద్యాల మీద ఆసక్తి కానీ పాటల మీద ఆసక్తి కానీ ఉండదు మేడం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినాయి కాబట్టి పేరెంట్స్ కూడా మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలనే ఉత్సాహం ఉంది కాబట్టి ఆ విధంగా తెలుగు మీడియం ఎవరు తీసుకోవడం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనము ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా తెలుగు ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించి తెలుగు పండిత్ ఖచ్చితంగా ఈ మోరల్ వాల్యూస్ గురించి, ఈ పద్యాల యొక్క ఎలా పాడాలి, రాగయుక్తంగా పాడాలని నేర్పితే ఖచ్చితంగా పిల్లలు ఆ విధంగా అలవాటయ్యి ఆ విధంగా మోరల్ వాల్యూస్ వాళ్ళు డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాను మేడం. మీరు కళాభిరంగంలో అయినా, మీ జాబ్లో మీరు చేసే వృత్తిలో అయినా మీరు ఏ విధంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో తెలియజేయండి సార్. నేను జాబ్ అంటే 2002 డిఎస్సి ద్వారా నేను టీచర్ జాబు సెలక్షన్ అయింది మేడం. 21 సంవత్సరం అయిపోతుంది. 2003లో మాకు అపాయింట్ ఇచ్చిండ్రు. ప్రజెంట్ కొనసాగుతున్నాయి ఇంకా. అయితే మరి నా ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనడం జరిగింది. అయితే టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా కాబట్టి పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారనే ఉద్దేశంతోన, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోన వారికి నా శాయశక్తుల దాదాపుగా అన్నీ కూడా వాళ్ళకు అరటిపండు వచ్చినట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక లెసన్ ఉంటే ఒక పారాగ్రాఫ్గా విడదీసి క్వశ్చన్స్గా విడదీసి ఆ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తే కొద్దిగా క్వశ్చన్స్ బాగా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని బాగా ఉత్తీర్ణులు అవుతున్నారు. మరి 2014లో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను 2003 నుంచి ఈ కళారంగానికి వచ్చిన తర్వాత ఎంతోమంది కళాభిమానులు కావచ్చు, కళా పోషకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈ పెద్దల సహకారము మనకు ముఖ్యంగా గురువు జగన్నాథరాజు మాకు చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. మరి ఈ జనార్దన్ రెడ్డి సార్ గారు, కిష్టప్ప సారు, అంజలయ్య సారు, శ్రీహరి, అశోకు ఇలాంటి వాళ్ళంతా మా ట్రూప్లో, సలీము, తిరుపతి, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళంతా మా ట్రూప్ మెంబర్సు. ఈ విధంగా అందరి ప్రోత్సాహంతో నాటకాలను దిగ్విజయంగా చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేసి వనస్థలిపురంలో 2018లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కాంపిటీషన్ పెడితే దాంట్లో మాకు మొదటి ప్రైజ్ తీసుకురావడం జరిగింది, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధానికి. దాంట్లో నేను నారదుని పాత్ర చేసిన. తర్వాత భక్త పుండరీక నాటకంలో శ్రీకృష్ణుని పాత్ర చేయడం జరుగుతున్నది, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. ఈ నాటకాలన్నీ కూడా కంటిన్యూషన్ అయితేనే ఉన్నాయి. ఒడిదుడుకులు అంటే ఉంటాయి మేడం, ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఎన్నో కష్టాలు అనుభవించి ఒక్కోసారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, ఆర్థిక పరిస్థితి అనుకోండి, అన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం మేడం. కొద్దిగా ఆ మధ్యలో 2019 నుంచి కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది అయ్యి ప్రోగ్రామ్స్ కొద్దిగా చేయడం లేదు. మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేడం. ఈ నాటకాల లోపల ఉన్నంతసేపు
మన ఫ్యామిలీ మెంబర్స్ మన కానీ తర్వాత మనకు ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా హ్యాపీగా ఆ టైము గడుపుతాం మేడం. తర్వాత ప్రేక్షకులు మనని చూసి మన పాత్రను చూసి అభినందిస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఆ ఆనందానికి అవధులు ఉండవు. వాటితో పాటు అప్పుడప్పుడు పెద్దలు మమ్మల్ని గుర్తించి ఇలాంటి అవార్డ్స్తో సత్కరించడం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది మేడం. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈరోజు లేరు. తను మనకు చిక్కడపల్లిలో త్యాగరాజ గాన సభలో నేను నారద పాత్ర చేస్తే తను నా గురించే పొగిడి సత్కారం చేయడం జరిగింది. ఆ ఫోటో నా దగ్గర లేదు, చాలా వేద అనిపిస్తుంది వాస్తవానికి. తర్వాత సుందరాయ కళాక్షేత్రంలో హీరో శ్రీహరి, రంగనాథ్ గారు, శివపార్వతుల చేతుల మీద కూడా సన్మానం తీసుకోవడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్లో గుమ్మడి గోపాలకృష్ణ ద్వారా, తర్వాత హైదరాబాద్లో నాంపల్లిలో ఎన్టీఆర్ కళా పరిషత్తులో ప్రదర్శన చేసినప్పుడు రమణాచారి గారు, దీక్షితులు గారు, ఇంకా పెద్దలు వాళ్ళంతా చాలామంది మమ్మల్ని, మామిడి హరికృష్ణ గారు వాళ్ళంతా కూడా మమ్మల్ని సత్కరించి ప్రోత్సహించడం జరిగింది మేడం. మరి ఈ మధ్యలోనే తెలుగు వెలుగు సాహితీ వేదిక వాళ్ళు సెప్టెంబర్ 17న జాతీయ కళారత్న అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి మార్చిలో తెలుగు వెలుగు వాళ్ళే మహానంది అవార్డు, తామ్ర మహానంది అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మొన్ననే 26 మే 2024 సంవత్సరంలో మనకి మొన్న ఆదివారం నాడే మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఐకాన్ గోల్డెన్ నంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ కష్టాలన్నీ మర్చిపోయి నిజంగా నేను ఎక్కడుంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినా అనేది చూస్తే ఒకసారి నిజంగా అసలు నేనేనా ఈ స్థాయికి వచ్చిందని చాలా గర్వంగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. నా జన్మ ధన్యమైంది నా తల్లిదండ్రులకు పుట్టినందుకు. మళ్ళీ జన్మ అంటుంటే మా తల్లిదండ్రుల కడుపులోనే పుట్టాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ఇంకా మీరు ఇలాంటి ప్రైజులు ఎన్నో మీరు గెలుచుకోవాలని, ప్రేక్షకుల హృదయాలను కానీ దాంతోపాటు గెలుచుకోవాలని అయితే మా మేధాస్ బిఎన్ టీవీ తరఫున అయితే మేము కోరుకుంటున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. మేడం చెప్పండి, మీ పేరేంటి, అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం కొద్దిగా. నా పేరు చెన్నమ్మ. చెన్నమ్మ. మా అత్తవ మునియమ్మ. మా అమ్మాయి పేరు చిన్నప్ప. నా కొడుకు పెద్ద కొడుకు జయప్రకాష్, చిన్న కొడుకు శ్రీధర్, మా కోడలు విద్య, మన్మరాలు అద్విక. చెప్పండి మేడం, మీరు సార్ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడైనా కానీ మీరు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా అనిపించింది మీకు? ఆయన ముందుకు వెళ్ళే ఇంకా జాబ్ ఒకటే చూసుకున్నాడు, జాబ్ కూడా. కానీ బయట ఇంకా టీచర్లు సార్లు అంతా పోవాలి సార్ బయటికి వెళ్ళాలి అని అంటే నాకు కూడా అడిగిండు పోవాలి మేడం అని అంటే, నేను ముందుకెళ్ళి పోతుంటే ఎదుగుతుంటే నాకు కూడా సంతోషమే కదా. నేను తిరగకపోయినా సార్ కూడా బయట తిరిగితే బాగుంటుందని నా పిల్లల్ని, నేను నా కుటుంబాన్ని, అత్త మామని చూసుకున్నా. మా ఆయన లేకున్నా కూడా నేను ఎలాంటి లోటు లేకున్నా మా అత్త మామని నా పిల్లల్ని చూసుకున్నా. నాకు చదువు లేకపోయినా సార్ మా ఆయన ఎంకరేజ్ చేసిండు ఉండాలని. నేను కూడా ఇంటికాడ సంతోషంగా ఉన్నా. మా ఆయన ఇక్కడ వెళ్ళాడు అక్కడ వెళ్ళాడని కూడా లేను మేడం. చాలా చాలా సంతోషం, చాలా బాగా మీరు ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చిండ్రు, పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ అట్లా. లేకుంటే నేను ఈ ప్రోగ్రామ్ చేసేవాడిని కాదు మేడం. ప్రతి మగవాడి వెనుక ఒక విజయం వెనుక ఒక ఆడదంట అనేది నా వెనుక నా భార్య ఉంది మేడం. చాలా చాలా గ్రేట్ సార్. అసలు మీ వైఫ్ని కానీ మీరు అభినందిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. నాకు కూడా మా ఆయన కూడా ఎంకరేజ్ మస్తు చేస్తాడు మేడం. చదవలేదని ఎప్పుడు మేము గొడవలు పడలేదు. మేము హ్యాపీగా సంసారం హ్యాపీగా గడిచింది మేడం. మా పిల్లలు మేము ఇంటికాడ ఎలాంటి, మా ఇంటికాడ ఏది ఉన్నా కూడా ఆయన బయటికి వెళ్తాడని కూడా నేను ఇంటి విషయాలు ఏమి చెప్పకపోదు, ఆయన బయట చూసుకుంటాడు. అదే అదే చెప్పండి. మీ బాబా? బాబు. నా పేరు శ్రీధర్. శ్రీధర్, ఏం చదువుకుంటున్నావు శ్రీధర్? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మేడం, సెకండ్ ఇయర్. నీట్ ప్రజెంట్గా అయితే నీట్ రాసిన, రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎంసెట్ క్వాలిఫై అయినా, కౌన్సిలింగ్ ఇంకా నడుస్తున్నాయి. కౌన్సిలింగ్ రాలేదు ఇంకా. ఇప్పుడైతే ప్రస్తుతం నేనైతే స్టడీ పర్పస్ అనే ఉన్నాను. నువ్వు మీ బ్రదర్ మీ నాన్ననైతే పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. సో మీరు పుట్టినప్పటి నుంచే మీ నాన్నకి అవార్డ్స్ రివార్డ్స్ అనేవి అయితే మీరు కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అప్పుడు?
నా ఫీలింగ్ అంటే నాకు హ్యాపీనెస్ అంటే నేను పుట్టినప్పుడు డాడీకి జాబ్ వచ్చింది. నేను 2002లో పడ్డా. అప్పుడు డాడీకి జాబ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చేసింది. అందుకు దానివల్ల నాకు కూడా ఎంతో హ్యాపీ. అంటే నేను పుట్టిన ఇయర్లోనే డాడీకి జాబ్ రావడం నాకు కూడా ఎంతో హ్యాపీ. డాడీ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు. చిన్నప్పటి నుంచి పెంకుల ఇంట్లో ఉండి మా కోసం ఇల్లు కట్టిండు. ఇల్లు పోతుందనే స్టేజ్కి వచ్చినాక కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారని మా కోసం ఉన్న ఆన్ ది స్పాట్లో 12 lakhs అప్పు చేసి ఇంత పెద్ద ఇల్లు కట్టిండు. దానికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం మా డాడీకి. సో అయితే మీ నాన్న మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎట్లా సంథింగ్ ఏదైనా అప్పుడప్పుడు మీకు ఎట్లా అనిపించేది? అంటే ప్రాక్టీస్లకు అట్లా బయటికి వెళ్ళేవారు కదా, సో మీకు ఎట్లా అనిపించేది? మా డాడీ లేడు అక్కడ బయటికి వెళ్ళిండు అన్నట్టు మీకు ఎట్లా అనిపించేది? అట్లాంటి సిచ్యువేషన్ అంటే బాగా ఫేస్ చేసిన మేడం. అంటే కొన్ని హ్యాపీనెసెస్ అయితే ఉన్నాయి. అదే కోల్పోయారు. కొన్ని హ్యాపీనెసెస్ అయితే కొన్ని కోల్పోయినాం. అంటే ఫాదర్ లేదు, మమ్మీ చూసుకుంటేది. మమ్మీ మాకు మమ్మీ చదవకపోయినా మేము నేర్పిస్తున్నాం చదువు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏబిసిడీలో అంతా ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడుతుంది. అమ్మ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఏదో ఇట్లా ఇంకా చదవకపోయినా స్మార్ట్ మొబైల్స్ అని జనరల్ నాలెడ్జ్ ఉంది మమ్మీకి, నేర్పిస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అమ్మనే చూసుకుంటది. అప్పుడు ఇక లేనప్పుడు అంటే డాడీ ఇంకా ఏం చేయలేం కదా మేడం. సో నువ్వు మీ బ్రదర్ ఇద్దరు ఫీల్ అయ్యేవారు. సో మీరు మీ నాన్న పట్ల ఎట్లా ఉండేవారు? మేము మా నాన్న పట్ల అంటే నాకు చిన్నప్పటి నుంచి అయితే చాలా భయం మేడం. చాలా ఇంట్రోవర్ట్ ఉంటుంటే నేను. డాడీ దగ్గర ఎంత పెద్ద ఫ్రీడమ్ ఎక్కువగా లేదు. ఫ్రీడమ్ ఉంది, కాకపోతే నేను తీసుకుంటుండే బాగా. నాకు అంత ధైర్యం ఉండేది కాకుండా చిన్నప్పటి నుంచి నాకు అంటే నా పట్ల కేరింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి కొద్దిగా మెదడు వాపు వచ్చి ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా కేరింగ్ అయితే బాగానే ఉంది. కానీ అన్న ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుండే డాడీ దగ్గర. నాకు కొద్దిగా అమ్మ దగ్గర కొద్దిగా ఫ్రీడమ్, అంత ఓపెన్ అప్ ఉంటుండే నేను. నువ్వు అమ్మ, మీ అన్నయ్య, నాన్న. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నీకైనా మీ అన్నయ్యకైనా? నాకైతే అన్నకు నాకైతే డాడీ ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఇంత గ్రేట్ పర్సన్ ని పెట్టుకున్న తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ గోల్డెన్ అదే అందుకనే అట్లా అంటున్నా తీసుకున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. అంటే ఇంత స్థాయికి రావడానికి కూడా డాడీ చాలా కృషి చేసిండు. చిన్నప్పటి నుంచి అన్నం లేనప్పుడు కూడా ఒడ్లు దంచుకొని మరి తీసుకొని వచ్చి తిన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చిన్నప్పటి నుంచి. అంటే అంత పేదరికంలో నుంచి ఇప్పుడు ఇంత రిచ్గా నేను వస్తున్నామంటే దానికి మా డాడీ నిజాయితీ, కృషి, కష్టము, నిజాయితీగా పని చేసిండు. ఇతర వారి నుంచి ఎటువంటి ఆశించకుండా మనం పెట్టే చేయి కానీ ఆశించే చేయి కాదని ప్రూవ్ చేస్తాం. మరి ఇప్పటికీ నేను నమ్ముతా. ఇప్పటికైనా ఎవరన్నా వచ్చి వెళ్ళి అడిగితే ఇస్తా, మళ్ళీ ఆశించే ఉద్దేశం అయితే డాడీ దగ్గర లేదు. సో నువ్వైనా మీ అన్నయ్య అయినా డాడీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మా డాడీ నుంచి అంటే పట్టుదల మేడం. ఏదన్నా సాధించాలంటే దాని పట్ల ఇక డే అండ్ నైట్ కష్టపడతాడు. ఎప్పుడు వదిలిపెట్టాడు. ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ ఉందన్నా నైట్ ఇక నిద్రపోడు. ఎర్లీ మార్నింగ్ 4 లేస్తాడు. అన్ని సిస్టమేటిక్ గా అన్ని పేపర్ వర్క్ అన్ని చూసుకొని నైట్ డే బిఫోర్ ఎస్టర్డే అన్నట్టు చూసుకొని మరి టుమారో వెళ్దామంటే ఈ రోజే మొత్తం ప్రిపేర్ అయి ఉంటాడు అనమాట. దాంట్లో నెంబర్ 1. కానీ నాదేముందంటే ఒక గోలు, డాడీ అనే కారణాల వల్ల MBBS డాక్టర్ కాలేకపోయిండు. అయిదామని అయ్యి చూపిద్దామని నేను ఈసారి కమిట్మెంట్ తీసుకున్నా. అది ఎంతవరకు అవుతుందో కాదో తెలియదు. ఇక నా పట్ల అయితే కృషి 100కి 200% ఇద్దామని ఈసారి ఫిక్స్ అయినా. అందుకే డాడీ యొక్క ఆశను నువ్వు నెరవేరుద్దామని నేను ఈసారి గట్టిగా ఫిక్స్ అయినా. నెరవేరుస్తాని కూడా మాట ఇస్తున్నా, నమ్మకం ఉంది. కొట్టి చూపిస్తాను కూడా చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వాస్తవానికి అయితే నేను జాబ్ రాకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది మేడం. జాబ్ లేదు అప్పుడు. పెద్దబాబు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు పెద్దబాబు పుట్టిండు. ఇక ఆ విధంగా కష్టాల నుంచే బయటకు వచ్చినాం అనమాట. అంటే జాబ్ రానప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇబ్బందులు చాలా అయినాయి. చిన్నప్పుడు ఈ తునికాకులు అంటే బీడి ఆకులు తెంపడము, తర్వాత వేపకాయలు తెంపడము, కానుకాయలు తెంపడం, అవి అమ్మడము,
వాటిని వచ్చేటువంటి డబ్బుతో ప్రోగ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ స్టడీ పర్పస్లో అదే. బుక్స్ బుక్స్ కానీ ఫీజు ఇంట్లో కానీ డబ్బులు అడిగేది కాదు. ఇంట్లో నాన్నని అమ్మని డబ్బులు అడగకుండా నేనే సమ్మర్ వెకేషన్ లో మొత్తం ఆ వర్క్ చేసుకుని డబ్బులు ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అవి యూజ్ దాచుకొని యూజ్ ఆ విధంగా కష్టపడి సరే ఇప్పటికి కూడా నేను ఏదైనా పని పెట్టుకుంటే అది అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తాను అట్లా. అదే. ఇప్పటికీ మొన్న టీఎల్ఎం మేళాల మాకు మండల్లో బెస్ట్ అవార్డు వచ్చింది. టీఎల్ఎం ఇంగ్లీష్లో నేను అన్ని టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తే మండల్ మొత్తం 33-34 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో బెస్ట్ అవార్డు మా స్కూల్కి రావడం, దానికి మా స్కూల్ చెప్పండి సార్ స్కూల్ నేమ్ అవి చెప్పండి. మాది నేను ఇక్కడ చౌదరిగూడెం దగ్గర ఎంపీపీఎస్ రావిరాల స్కూల్లో పనిచేస్తున్న ప్రస్తుతం. ఇంకా ఎంతమంది అయితే మా మండలంలో అక్కడనే స్టడీ మెటీరియల్ తయారు చేసిండ్రు. అక్కడ అంటే నైట్ కు ఇక్కడ ఇంటి దగ్గర నా ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే అప్ అండ్ డౌన్ మొత్తం 60 కిలోమీటర్స్ అవుతుంది పోవడానికి, ఎవ్రీడే పోవాలి రావాలి. కష్టం. నైట్ కు 12-1 గంటల వరకు కూడా నేను ఇక్కడనే ప్రిపేర్ చేసి తీసుకుంటే నియర్ బై 50 కి వస్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా బైక్ మీద రైడింగ్ అంటే కష్టం. మళ్ళీ అడవిలో రోడ్ వర్క్ కూడా కొద్దిగా లేకుంటది, మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా నడుస్తుంది, మొత్తం అడవిలోనే ఇంకా కొద్దిగా లాంగ్. ఖచ్చితంగా గోల్ అనేది అచీవ్ కావాలని ఒక కాన్సెప్ట్ మాత్రం ఉంది మేడం. అంటే పెళ్ళి అయింది, కొంతమంది అనుకుంటారు పెళ్ళి అయింది ఏం చదవరు అట్లా అనుకుంటారు, కానీ నేను పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ కొట్టడం అనేది నిజంగా నా పట్టుదల అనుకోండి, బ్లెసెస్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి. మొత్తం మీద మా భార్య ఇచ్చినటువంటి కోఆపరేషన్. ముఖ్యంగా నేను ఇంట్లో డిఎస్సి పడిన తర్వాత 6 నెలల ఇంటి నుంచి వెళ్ళిపోయినా మేడం. డిఎస్సి కొట్టిన తర్వాత ఇంటికి వచ్చిన, డిఎస్సి రాసిన తర్వాత వచ్చిన. ఆమె కోఆపరేషన్ లేకపోతే నేను 6 నెలలు నేను అక్కడ ఉండేవాళ్ళని. మా ఫ్రెండ్ ఖయ్యం డాక్టర్ అని ఉండే నంచల్ల దగ్గర, ఆయన ఇంట్లోనే ఉండి 6 నెలల వరకు అన్నీ ఉండి డిఎస్సి ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాను మేడం. ఆ విధంగా మా మేడం నిజంగా చాలా కోఆపరేట్ చేసింది. అందుకే నేను ఈ స్థాయికి ఉన్నా మేడం. పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది మనకైతే ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు, మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని ఇంకా నెరవేరలేదు కదా, నా పిల్లలు ఇంకా ఒక స్థాయికి చేరలేదని ఒక బాధ అయితే వెంటాడుతుంది. అది మరి త్వరలోనే నెరవేరుస్తారని ఆ భగవంతుని వాళ్ళ లోపల పట్టుదలని కృషిని కలిగించాలని, ఆయురారోగ్యాలు మంచిగా ఉండి వీళ్ళకు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. మస్తు కష్టాలు పడ్డాం మేడం. ఈ స్థాయికి రావడం అంటే కొంచెం చదువు లేకపోయినా అప్పుడు చదువు పెళ్లి చేసుకున్నాడు ఏం జాబ్ కొడతాడని కూడా అన్న వాళ్ళు ఉన్నారు మేడం. ఆయన దగ్గర 2 పిల్లలు, అత్త మామ, బావ కొడుకు, బావని, యారని, నాతోటి కోడలు కూడా ఉండే. అందరినీ చూసుకుంటూ ముందుకు సాగనే ముందు మన స్థాయికి ఒకటే మాట అనుకున్నాం మేమిద్దరం. మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మనం అప్పటి వరకు ఉండాలని ఒక కమిట్మెంట్తోన ఇద్దరం మాట్లాడుకొని, సరే నువ్వు జాబ్ చేయి నేను ఇంటికానే ఉంటాని. ఎప్పుడు నా పిల్లల ప్రెగ్నెంట్ ఉండి కూడా నేను కష్టపడ్డా మేడం. మస్తు అత్త మామలు చూసుకొని చేసి అప్పుడు ఇల్లు లేకుండే బండలు ఇల్లు ఉండే మేడం, కూలిపోతుందని. మా ఇద్దరికి జాబ్ వచ్చినాక మా పెద్ద బాబు డిగ్రీ అయిపోయింది, మా ఆయన అప్పుడు డిగ్రీ అయిపోయింది. మా చిన్న బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డిఎస్ రాసింది, యాక్సిడెంట్ అయింది మా సార్కు. అప్పుడు కూడా కొంచెం బాధపడ్డా మేడం, ఏడిసి చేసి బాధపడ్డా కూడా. కానీ ఆ కండక్టర్ నాకు ప్రెగ్నెంట్ ఉందని చెప్పలేడు మేడం. చెప్పకుండా మంచి దగ్గర చెప్తే పోయి చూసి వచ్చే వరకే, కానీ ఆడ ఉండి నేను ఎలాంటి మా ఆయనకు చూడలేదు, ఆయననే చూసుకున్నాడు. ఆయన మాకు ఒక దేవుని లాగా. ఇప్పుడు ఒక చంటి అని బాబు కూడా ఉండే, ఒక చంటి కూడా బాబు బాగా చూసుకున్నాడు మేడం మా సార్ని. అంటే వెళ్తూ ఒక ఫ్రెండ్ తీసుకొని డిఎస్ రాసి ఇచ్చిండు మేడం. అప్పుడు పోయి వచ్చిన తర్వాతనే నేను డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయినాము. మా అత్త మామ చూసుకున్నారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా మేము ఎలాంటివి ఇద్దరం ఎప్పుడు గొడవ పడలేదు మేడం, ఆయన నేను. ఇప్పుడు పిల్లలు కొంచెం ఎదగలేదని అంతే బాధ, కానీ ఎప్పుడు నన్ను కూడా కష్టపెట్టలేడు మేడం. ఏం లేదమ్మా, వాళ్ళకి ఏజ్ అయిందా, వాళ్ళు ఇంకా స్టడీలో ఉన్నారు కాబట్టి ఇంకొచ్చేసాయి ఫ్యూచర్ లో. ఎప్పుడు మా ఆయన కూడా నన్ను ఎప్పుడు అడిగింది తీసుకుపోయినా బయటికి, ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ పోదాన్ని నేను. ఇది సంసారం ఇంకా అదే సార్, ఇంట్లో ఎవరు లేని ఇబ్బందితో నేను పండుగకు అక్కడ ఇక్కడ ఎలాంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఆశ పడని పోలేను మేడం. వాళ్ళు ఎప్పుడో ఇద్దరం కలిసి పోయేది, అదే మీరు అట్లా ఆ విధంగా ఆ రోజు కృషి చేశారు కాబట్టి ఈ రోజు మీ ఫ్యామిలీ అనేది ఇంత హ్యాపీగా ఉంది. కుటుంబం మేము కలిసి ఎప్పుడు అక్క చెల్లెళ్ళ మా అన్నదమ్ములం కలిసే ఉంటున్నాం. మేము ఎలాంటి రాలేవు ఇప్పటి వరకు, ఇప్పటికి కూడా అట్లే ఉండాలి మేము. ఆయన ఆరోగ్యంగా హెల్త్ పరంగా చాలా. మా పెద్ద బాబు 10th చదువుతుండే, అప్పుడు 10th అయిపోయిండే, కానీ మా పెద్ద బాబు చాలా, నా చిన్న బాబు చిన్నగా ఉండే, నా పెద్ద బాబు కష్టం. నేను నా కొడుకు నిమ్స్ హాస్పిటల్లో
కొన్ని నెలల వరకు ఉన్నాం మేడం. మా పెద్ద బాబు ఆ రోజు వానికి ఇంత చదువున్నందుకు మా పెద్ద బాబు నేను ఏడ్చుకున్నాం తుడుచుకున్నాం. ఆయన కష్టాలు సావు వరకు పోయి ఈ విధంగా మంచి ఆ దేవుళ్ళకు మొక్కుకున్నాం ఆయన నాకు దక్కాలని. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేసిండు మేడం సార్ ఒక ప్రోగ్రామ్ చేసిండు. వీళ్ళే బర్త్డే పండుగ ఉన్నందుకు 2-3 చేసిండు. అప్పటి వరకు కూడా ఎందుకు ఆరోగ్యం బాగాలేదు వద్దు రాగాలు తీయాలని కూడా చెప్తే ఉండని బయటికి వెళ్తే కూడా ఆయన రిలీఫ్ ఉంటాడు కొంచెం. అదే నేను ఇంట్లో ఉంటే ఆయన బయటికి వెళ్ళాలని కొంచెం అప్పుడు మళ్ళా 10 సంవత్సరాల కింద కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఎంపీటీసీ ఉండాలని మా ఆయన చదువు లేకపోయినా కూడా ఎంపీటీ చేసిన అప్పుడు మా ఆయన నాకు ఆయన సోకానంతో నేను చదువులేదేం లేదన్న కూడా నేను చేసిండు. ఆయన నాతో పాటు వచ్చిండు. మళ్ళా నేను కూడా బయట తిరిగి కొంచెం 5 సంవత్సరాల వరకు ఎంపీటీ చేసిన మేడం. చేసిన మా ఆయన సపోర్టు నాది ఆయనకు, ఆయనది నాకు, మా పిల్లలు మేము ఆయన కంటేనే మాకు కొంచెం భయం ఉంటది కదా మేడం. భర్తకు ఇల్లు ఇయ్యాలి మనం అని ఆయనకు నేను ఆయనకు నాకు అని చూసుకొని ఇద్దరం ఇట్లే సంసారం చక్కగా సాగింది మేడం. ఇప్పటి వరకు అయితే ఎలాంటివి లేవు. ఇప్పుడైతే ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. మా పిల్లలు తొందరగా సెట్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అంతే. చెప్పండి బ్రదర్, మీ పేరేంటి? నా పేరు విజయ్. చెప్పు విజయ్, మీ డాడీకి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం నంది అవార్డు అయితే వచ్చింది. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి నాటకాలు వేస్తున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేసిండు. ఆ కొన్ని క్యారెక్టర్స్ చూస్తే మాకు ఎందుకు చేసిండు అసలు అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది కొన్ని సిచ్యువేషన్ లో. కానీ యాజ్ ఏ యాక్టర్ గా, యాజ్ ఏ నాటకంగా ప్రతి పాత్రకు అనేది న్యాయం చేయడానికి ఎవరో ఒకరు కావాలి. సో ఆ క్యారెక్టర్స్ చేయడం కూడా డేర్ కావాలి, గట్స్ కావాలి. సో దాంట్లో కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ నెగిటివ్ ఉంటుంది. కస్టమర్ చూసే ప్రేక్షకులకి ఎలా ఉంటుంది అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు చేసిండు అంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు కానీ, ఎక్కువ దగ్గర సంబంధించిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ క్యారెక్టర్ ఎందుకు చేసిండు అనే నెగిటివ్ థాట్స్ నుంచి కూడా చాలా బెస్ట్ ఇచ్చే స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి ప్రజెంట్గా ఇప్పుడు నంది అవార్డు, గోల్డెన్ అవార్డు తీసుకోవడం వరకు తన చేసిన కృషి చాలా ఇంపార్టెంట్. మాకు చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, యాజ్ ఎ సన్గా. ప్రౌడ్. చెప్పండి, మీ నాన్నకు ఒక మాట డెడికేట్ చేయాలంటే మీరు ఏం మాట ఇస్తారు? నాన్న అనే పదానికి డెడికేట్ చేయడానికి వర్డ్స్ ఉండవు జనరల్గా. అవును. సో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మమ్మల్ని యాజ్ ఎ తండ్రిగా కాకుండా ఫ్రెండ్లీగా, యాజ్ ఎ ఫ్రెండ్గా ట్రీట్ చేసిండు. సో దానికి నేను థ్యాంక్స్ఫుల్. ఎస్పెషల్లీ ఈరోజు తన బర్త్డే కూడా, అవును, అది చాలా కలిసి వచ్చింది. రీసెంట్గా నేను నంది అవార్డు రావడం, మళ్ళీ తనకి రీసెంట్గా ఇలా బర్త్డే రోజే ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో లాస్ట్గా మీ నాన్నకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం? ఐ లవ్ అంతే. బికాజ్ ఎందుకంటే చెప్పండి, తను ప్రొఫెషనల్గా టీచర్. సో మాకెలా అంటే యాజ్ ఏ ఇంట్లో ఎట్లా అంటే ఫాదర్, అటు టీచర్గా ఇటు ఇంట్లో కూడా టీచర్. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ సంబంధించిన వారికైతే టీచర్, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా అయితే ఫాదర్. కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము అయితే చేద్దాం అనుకున్నాము, ఏదైనా అనుకుంటే కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తారు. నాకు కానీ, తమ్మునికి కానీ, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక లీడర్లా ఉంటాడు. సో దాని నుంచి మేము చాలా నేర్చుకోవాలి కూడా. దట్స్ ఇట్. ఓకే అండి, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే ఆల్సో సార్. మా మేధాస్ BNTV తరఫున మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్.